సంఘటన నిన్న ఎన్నికల ప్రచారంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తూ ఉండగా కొంతమంది దుండగులు ఆయన మీద రాడులతో దాడి చేయటం ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఖండించవలసినటువంటి విషయం. ఎందుకంటే తక్కువ టైంలోనే ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఇద్దరితో మొదలైనటువంటి రాజకీయ ప్రస్థానం ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో ఈ రోజున దేశంలోనే బలమైనటువంటి రాజకీయ శక్తిగా 2 నుంచి 18 మంది అయ్యి ఉన్నారు, 18 మంది నుంచి 70 మంది అయ్యి ఉన్నారు. ఈ రోజున 151 మంది శాసనసభ్యులు, సుమారు 32 మంది పార్లమెంట్ సభ్యులతోటి ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా ఎదిగినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల యొక్క మద్దతుని మళ్ళీ గెలిపించమని ఈ రోజున ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఉన్నాం. భారతదేశ రాజకీయాల్లో మీకన్నీ మీ కుటుంబానికి మేలు జరిగితేనే నాకు ఓటేయండి అన్నటువంటి రాజకీయ నాయకుడే జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున రాజకీయ పార్టీలు అందరూ కూడా అది చేస్తాం ఇది చేస్తామని చెబుతారు, కానీ ఈ రోజున 5 సంవత్సరాల్లో ప్రగతి చూసి మీరు నమ్మితే నాకు ఓటేయండి అన్నటువంటి భావన ఏ రాజకీయ పార్టీ అలా అడగదు. కానీ ఈ రోజున ప్రజలు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఉన్నాడు. ఆయన ఏ సభ పెట్టినా సిద్ధం సభలు దక్షిణ భారతదేశంలో ఒక రాజకీయ పార్టీకి అన్ని లక్షల మంది జనం వచ్చినటువంటి మీటింగ్స్ ఎక్కడా కూడా లేవు ఇంతవరకు, స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు. కానీ ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణ, అభిమానం, ప్రజల మద్దతు చూసి రాజకీయ పార్టీలు వరలేకపోతూ ఉన్నాయి. ఒక్కరిని ఎదుర్కోలేరు, 3-4 జతకడుతున్నారు. ఇవాళ ఎన్ని కూటములయ్యి ఎదుర్కొన్నా కూడా ప్రజల ఆదరణ ఏమీ తగ్గలేదు, ఇంకా అంతందుకే రెట్టింపు అవుతూ ఉంది. ఇవాళ బస్సు యాత్రలో రాయలసీమ మొదలైనటువంటి బస్సు యాత్ర మరి విజయవాడ నడిబొడ్డుకు వచ్చేటప్పటికి మరి రెట్టింపు అవుతూ ఉంది. మరి రాత్రి సమయంలో కరెంట్ లేనటువంటి టైంలో మరి పూలతోటి అందరూ కూడా పూలు జిమ్ముతూ ఉంటే కొంతమంది దుండగులు రాడుతోటి దాడి చేయటం జరిగింది. మరి మనం అందరం చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రిగా ఆయన మీద దాడి ప్రతి పౌరుడు మనం అందరూ కూడా ఖండించాలి. ఈ దుశ్చర్యలు ఎవరు చేయిస్తున్నారు, ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఖచ్చితంగా అలాంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి గారి మీదే కాదు, నియోజకవర్గాల్లో ప్రతి నాయకుడు కూడా ఇలాంటి చర్యల్ని ఎంకరేజ్ చేయకుండా, ప్రజాస్వామ్యంలో అందరికీ ఓటు అడిగేటువంటి హక్కు ఉంటుంది. గెలిచేవాడు ఉంటాడు, ఓడేవాడు ఉంటాడు. అందరినీ కలిసేటువంటి స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉంటుంది. కానీ ఈ రోజున ఇలాంటి చర్యల వల్ల, కొన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి దుశ్చర్యల వల్ల, కొంతమంది దుండగలు ఇలాంటి చర్యల వల్ల సమాజమే అసహించుకునేటువంటి పరిస్థితి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసినటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ పార్టీ పరంగా ఇవాళ ప్రచారం చేస్తూ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి మరి దీన్ని నిరసన తెలియజేస్తూ ఉన్నాం. వారి మీద ఇమీడియట్గానే ఎంక్వైరీ చేసి ఎవరైతే దుండగులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోమని, ఎలక్షన్ కమిషన్ దీని మీద గట్టిగా భద్రత పెంచి వారి మీద చర్యలు తీసుకోమని మీ ద్వారా కోరుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పరంగా అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.